హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మా అత్తగారి ఇంట్లో ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. అత్తగారి ఇంటికి ఏ పని మీద వెళ్ళాను, ఎందుకు వెళ్తున్నాను, ఇవన్నీ కూడా అక్కడ ఏంటి అనేది ఇవన్నీ కూడా చిన్న వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను మీకు. ఇది వచ్చేసి రాజమండ్రికి వెళ్ళే రోజు అనమాట. గుంటూరు నుంచి వచ్చిన తర్వాత ఇంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది, ఎంతగా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే పెట్టున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వ్లాగ్స్ ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. నా వీడియోలో నేను ఎండ్ స్క్రీన్స్లో అనేది ఇస్తాను. ఇక వెళ్ళే రోజు వచ్చేసి పూజ ఈ విధంగా చేస్తున్నాను అనమాట, సింపుల్గా. అయితే ఇక్కడ ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద పులిహోరే చేశాను అనమాట. ఇక దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి ఇక అదే మేము బ్రేక్ఫాస్ట్ కింద చేసాము. ఆ రోజు వచ్చేసి ఉన్నట్టుండి వైజాగ్లో ఫుల్ క్లైమేట్ మారిపోయింది కదా, చూడండి ఎంత గాలో అసలు. ఇది లాస్ట్ వెడ్నెస్డే వ్లాగ్ యాక్చువల్లీ. ఆ రోజు అసలు ఫుల్ ఉన్నట్టుండి క్లైమేట్ మారిపోవడం, విపరీతమైన గాలి. నిజంగా పైనుంచి అయితే ఆ కొబ్బరివి మట్టలు ఉంటాయి కదా, కొబ్బరి మట్టలు, కొబ్బరి బొండాలు రాలి పడుతున్నాయి అనమాట. అంత గాలికి, అంత బరువు కూడా. అందుకనే యాక్చువల్గా ఇప్పుడు మనకి రాబోయేది రైనీ సీజన్ కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాగా విపరీతమైన గాలి వస్తున్నప్పుడు పిల్లల్ని కూడా బయట ఆడుకోవడానికి పంపించకపోవడమే మంచిది. ఇదిగోండి ఇలాంటివి రాలి పడుతూ ఉంటాయి. ఇలాంటివి చాలా పడ్డాయి అనమాట. ఆ గాలికి పెద్ద పెద్ద సౌండ్స్తో విపరీతమైన గాలి అయితే వచ్చింది. ఎండలకి ఉండి ఉండి ఒక్కసారిగా చల్లటి గాలి వస్తుంటే హాయ్ అనిపించింది, కానీ ఏదో పెద్ద తుఫాన్ లాగా ఇంత గాలి అదనేసరికి భయం వేసింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మేము ఆ రోజు తిన్న ఫుడ్ చూపిస్తున్నాను. ఊరి నుంచి రాగానే గుంటూరు నుంచి ఒక 2-3 డేస్కి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము. మళ్ళీ ఎట్లాగో అత్తయ్య గారింటికి వెళ్ళిపోతున్నాను కదా అని. సో అందుకని చెప్పి వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు ఇంట్లో. జస్ట్ టొమాటోస్ ఉంటే ఈ విధంగా టమాటా రైస్ చేశాను. పిల్లలు ఫ్లేవర్డ్ రైస్ ఏదో ఒకటి ఇష్టంగానే తింటారు, సో ఇబ్బంది ఉండదన్నమాట. అందుకని చెప్పి టమాటా రైస్ చేసేసి ఇక ఆ తర్వాత పెరుగు పచ్చడి చేసుకొని, కర్రీ కూడా ఇంకేం అవసరం లేదు పిల్లలకి, దాంట్లో నేను అలానే తినేస్తాను. సో నేను ఇద్దరు పిల్లలు కూర్చొని ఇక్కడ ఫుడ్ అనేది తినేస్తున్నాం అనమాట. నిజంగా ఫుడ్ తిని కాస్త ఆరాంగా లగేజ్ సర్దుకోవచ్చు అనుకునే లోపల ఆ గాలి వల్ల పవర్ కూడా పోయింది. ఇక నేను ఈ సెల్ అయితే వేసుకొని కబోర్డ్స్లోంచి బట్టలు తీసుకొని ఈ పిల్లలకి కావాల్సినవి, నాకు కావాల్సినవి లగేజ్ సర్దుకున్నాను. యాక్చువల్గా అక్కడ వచ్చేసి మా చిన్న బాబుకి బట్టలు అవసరం, ఎందుకంటే మా కో సిస్టర్ వాళ్ళ బాబు ఉన్నాడు కాబట్టి వాడివి సరిపోతాయి. బట్ నాకు చెర్రీకి కావాలి. అలాగే ఒక మడి చీర కోసం ఈ శారీ ఒకటి పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా అక్కడ అత్తయ్య గారివి ఎవరో ఒకరు ఉంటే కానీ చీరలు జాకెట్తో ఇలా కలిపి ఉంటుంది కదా అన్నట్టుగా నేను ఎక్స్ట్రా బ్లౌజ్ ఒకటి, అలాగే ఆ శారీ మీద బ్లౌజు, మడి చీర కోసం ఒక చీర ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఈ లగేజ్ అంతా కూడా ఈ బ్యాగ్లో సర్దేసుకుంటున్నాను. కరెంటు పోతే నిజంగా ఆ టైంలో ఫుల్ చీకటి, ఓ పక్క ట్రైన్ టైం అయిపోతుంది. నేనేమో టైం చూసుకోకుండా ఆరాంగా కూర్చున్నాను. సో హడావుడిగా లగేజ్ అయితే సర్దుకొని ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే హస్బెండ్ వచ్చేసి ఫుల్ రెయిన్ పడిపోయింది కదా, సో తను తడుచుకుంటూ రావాలి, మేము బైక్ మీద వెళ్ళడానికి కూడా ఎలా కుదరదు కాబట్టి నువ్వు వెళ్ళగలవా అని అడిగారు. ఇది వెళ్ళడం పెద్ద గొప్ప విశేషం అయితే ఏం కాదు, కానీ స్టేషన్కి వెళ్ళడం అనేది బట్ ఇంతవరకు మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు తను డ్రాప్ చేయడమో, తను పికప్ చేసుకోవడమో, నేను వస్తున్నప్పుడు లేకపోతే అందరం కలిసి వెళ్ళడమో చేస్తూ ఉంటాము. ఫస్ట్ టైం నేను పిల్లల్ని తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళటం, జర్నీస్ చాలాసార్లు తను ఎక్కిస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అత్తయ్య గారి ఇంటికి వెళ్ళడం చేస్తూనే ఉంటాను, కానీ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కూడా ఎప్పుడు తను డ్రాప్ చేయడం అవి చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైము నేను ఒక్కదాన్నే ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను అనమాట. మేము వచ్చేసరికి గోదావరి ట్రైన్ రెడీగా ఉంది. ఇది వచ్చేసి ఈవినింగ్ ట్రైన్ అనమాట వైజాగ్లో. ఇంక ఇక్కడి నుంచి మా జర్నీ వచ్చేసి పిల్లలిద్దరితో చలో రాజమండ్రి అత్తయ్య గారి ఇంటికి అనమాట. గుంటూరు నుంచి వచ్చిన తర్వాత గుంటూరులో షిరిడీకి వెళ్ళటం, అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు రావడం, గుంటూరు నుంచి వైజాగ్ రావటం, మళ్ళీ వెంటనే 3 డేస్లో మళ్ళీ రాజమండ్రి వెళ్ళటం, ఫుల్ జర్నీస్ అయిపోయాయి నాకైతే. ఇక్కడ నుంచే ట్రైన్ గోదావరి స్టార్ట్ కాబట్టి చాలా నీట్గా క్లీన్గా ఉంది ట్రైన్ వచ్చేసి. ఇక వాళ్ళ ఫాదర్ కూడా దగ్గర లేరు కాబట్టి ఇక వీళ్ళు ఇష్టరాజ్యం వచ్చినట్టు ఆడుతున్నారు. హ్యాపీగా మా రిజర్వేషన్ బెర్త్స్లో వచ్చేసి మేము కూర్చున్నాము. జర్నీ అంతా చేసిన తర్వాత అక్కడ కట్ చేస్తే మళ్ళీ వచ్చేసి ఇది రాజమండ్రి రైల్వే స్టేషను. ఇక్కడి నుంచి మాత్రం అత్తయ్య గారి ఇంటికి వెళ్ళడం నాకు తెలియదు. సో అందుకని చెప్పి మా మరిది గారు వస్తారనమాట తీసుకువెళ్ళడానికి. అయితే నేను దిగిన కోచ్ కన్నా కూడా తను ముందున్నారు మా కోసం వెయిట్ చేస్తూ. సో అందుకని చెప్పి తన కోసం ఇక్కడ వెయిట్ చేశాను. ఇక ఆ తర్వాత మా మరిది గారు వచ్చారు, మమ్మల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నైట్ వెళ్ళేసరికి 9:30 అయిపోయింది. సో రెస్ట్ తీసుకున్న తర్వాత ఇది మరుసటి రోజు అనమాట. ఎక్కడున్నా రోజు పూజ అనేది మానను కాబట్టి ఇక్కడ పూలు కోసుకోవడానికి వచ్చాను. ఇది అనమాట మా అక్కడ రాజమండ్రిలో మా ఓన్ హౌస్ వచ్చేసి ఇది. జస్ట్ ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పి తీసాను. అదిగోండి బన్నీ, అలాగే మా కో సిస్టర్ వాళ్ళ బాబు వీళ్ళు ఆడుతున్నారు, చెర్రీ వీళ్ళందరూ ఆడుతున్నారు. సో పూజ చేసుకుంటాను అని అంటే అత్తగారి కిందకి వెళ్ళి పూలు కోసుకొచ్చుకోమన్నారు. ఇవి గన్నేరు పూలు వచ్చేసి చాలా మంచి రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట. పింక్ గన్నేరు కాదు, చాలా మంచి
బ్రైట్ పింక్ కలర్లో ఉంటాయని చెప్పొచ్చు, చాలా బాగుంటాయి. అందుకని చెప్పి ఇవి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఒకరోజు పూలు నేను స్టాక్ ఉంచుకొని నిల్వ ఉంచుకొని నేను తెచ్చుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇంక ఇక్కడ పూజ చేసుకోనే రోజు నేను వచ్చి ఇక్కడ ఫ్లవర్స్ కోసుకుంటున్నాను అనమాట. చుట్టూ అంతా కూడా గ్రీనరీగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ వెహికల్ సౌండ్స్ అవి ఉండవు, సిటీలో లాగా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అందులో క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి చాలా హాయిగా ఉందన్నమాట, చల్లటి గాలి వస్తూ. సో ఇక్కడ ఈ తెల్ల పూలు ఉన్నాయి, నందివర్ధన్ లాంటివి, అవి ఆల్రెడీ కోసాను. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ గన్నేరు పూలు కూడా కోసుకొని, ఇదిగోండి చెప్పాను కదా ఎప్పుడు ఒక 2-3 డేస్ ఉంటున్నాను కాబట్టి 3 డేస్ పైన ఉన్నాను కాబట్టి నేను ఆ ఫ్లవర్స్ నేను తెచ్చుకోవచ్చినట్టుగా ఒక్కొక్కటి మాత్రమే దేవుడికి పెట్టి అవన్నీ మిగతావి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను వస్తూ తెచ్చుకుందామని. ఇలాగా ఒక్కొక్క పువ్వు అక్కడ దేవుడికి పెట్టేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు రోజు దేవుడికి అక్కడ పెట్టుకుంటారు ఆ పూలు. సరే నేను తెచ్చుకుందాము, ఆ కలర్ అంటే చాలా ఇష్టం, బాగుంటుందని చెప్పి కొన్ని పూలు నేనైతే దాచుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అత్తయ్య గారు వచ్చేసి కాఫీ కలుపుతున్నారు, అలాగే వంట కూడా అత్తయ్య గారు చేస్తుంటారు అనమాట. ఎప్పుడు కూడా పాప ఆవిడే చేసి పెడతారు వంట. మేము పైన కర్రీస్ ఏమన్నా కూరలు వెజ్జెస్ తరిగి ఇవ్వటం కానీ అవి మాత్రమే చేస్తుంటాము, వంట అత్తయ్య గారే చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి కాఫీ ఇచ్చారు, కూర్చొని అలా మాట్లాడుతూ కూర్చున్నాం. ఆ తర్వాత పిల్లలు వచ్చేసి చక్కగా ఆడుకుంటున్నారు. నేను వెళ్ళిన పని ఏంటంటే మా మామగారి ఆబ్దీకం కోసం వెళ్ళామన్నమాట. మా హస్బెండే తన ఆబ్దీకం పెట్టాలి మామయ్య గారిది కాబట్టి ఇంటికి పెద్ద కొడలుగా నేను అక్కడ ఉండాలి కాబట్టి వెళ్ళాను. ఇది వచ్చేసి నేను వెళ్ళిన నెక్స్ట్ డే, ఆ తర్వాత 3rd డే మా ఇంట్లో ఆ కార్యక్రమం కాబట్టి నేను వెళ్ళిన మరుసటి రోజు వచ్చేసి వంటకు కావాల్సిన సామాన్ని, ఆబ్దీకం అంటే చాలామందికి ఐడియా ఉంటుంది కదా, తద్దినం అంటారు కదా. మా మామగారు ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ 20 years దాటింది. బట్ ఎవ్రీ ఇయర్ ఆయనకి ఆబ్దీకం అనేది పెడతారు కాబట్టి కొడుకులు. ఇక్కడ వచ్చేసి మా కింద పోర్షన్ ఎలాగో ఖాళీగా ఉందన్నమాట. సో పైన కొంచెం ఈ పిల్లలతో ఇరుగ్గా ఉంటుంది, వంటలకి వాటికి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు కూడా. సో ఇరుగ్గా ఉంటుంది ఇంట్లో ఇంతమందికి అని చెప్పి కింద పోర్షన్ ఎలాగో ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఆ కార్యక్రమం కింద చేస్తున్నాం అనమాట. అందుకని చెప్పి కింద వంటకు కావాల్సిన సామాన్ అంతా కూడా నేను వెళ్ళిన మరుసటి రోజు అన్నీ చేరేసాము. అంటే ఏవైతే వంటకు కావాల్సినవి, వడ్డనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణులకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం కొంచెంగా కిందకి దిగుతున్నప్పుడల్లా ఈ విధంగా అన్నీ చేరేసాం అనమాట. ఇదిగోండి పంతులు గారికి అవసరమయ్యే ప్లేట్స్, ఇత్తడి చెంబులు, పంచపాత్ర, ఉద్రణ ఇక్కడ పెట్టేశాము. ఇక ఆ తర్వాత వంటకు కావాల్సినవి గిన్నెలు, కుక్కర్లు, అలాగే వడ్డనకు కావాల్సిన గరిటెలు, ప్లేట్స్ ఇవన్నీ కూడా ముందు రోజు ఇలా చేరేసాం. ఇంక ఇది వచ్చేసి కార్యక్రమం జరిగే రోజు అనమాట. అంటే మా ఇంట్లో మా మామయ్య గారి ఆబ్దీకం జరిగే రోజు. ఇది వచ్చేసి వంట మనిషిని పెట్టామన్నమాట. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇన్నేళ్ళ నుంచి మా మామయ్య గారి కార్యక్రమం ఎప్పుడు చేస్తున్నా కూడా, ఆయన చనిపోయిన దగ్గర నుంచి కూడా కార్యక్రమం ఎప్పుడు చేస్తున్నా అత్తయ్య గారే వంట చేసేవాళ్ళు. మేము మడి కట్టుకొని ఇద్దరం కోడళ్ళం కానీ మేము మడి కట్టుకొని కావాల్సినవి ఏదన్నా కూరలు తరిగివ్వటం, అలాగే గ్రైండర్లు వేయటం, మిక్సీ వేయడం, ఈ పని మాత్రమే మేము చేసేవాళ్ళం. వంట అంతా అత్తయ్య గారే చేసేవాళ్ళు. బట్ ఈసారి ఆవిడ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నారు అని అనిపించి వంట మనిషిని పెట్టామన్నమాట. ఇదిగోండి గ్రీన్ టవల్ నడుము కట్టుకున్నారు కదా, తను మా హస్బెండ్. ఇటు పక్కన కూర్చున్న అతను మా మరిది గారు అనమాట. కాకపోతే ఈ కార్యక్రమాన్ని నేను ఎక్కువ షేర్ చేయట్లేదు, ఎందుకంటే అదేమీ ఇంట్లో ఫంక్షన్ లాంటిది కాదు కాబట్టి నేను ఆ కార్యక్రమం ఎక్కువేమీ ఏం షేర్ చేయట్లేదు. అగ్నిహోత్రం పెట్టి ఆబ్దీకం అంటే దగ్గరగా 2-2.5 hours పైన కార్యక్రమం పడుతుంది. అప్పుడు అంతసేపు కూడా అక్కడే ఉండాలి, మడి కట్టుకొని భోక్తలకి భోజనం వడ్డించడం ఇవన్నీ కూడా చేయాలన్నమాట నేను. సో అందుకని చెప్పి అదేమీ తీసి చూపించే కార్యక్రమం కాదు కాబట్టి నేను అదంతా వీడియో తీయలేదు. జస్ట్ చిన్న క్లిప్ మాత్రమే తీశాను, ఇంకంతమించి వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే ఇది ఆయన చనిపోయినందుకు బాధగా ఉన్న ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ కార్యక్రమం కొడుకులు ఆబ్దీకం పెడతారు కదా, అదే ఇక్కడ చేస్తున్నాం. ఈ పని మీదే నేను వచ్చానమాట. అగ్నిహోత్రం వెలిగించేది కూడా నన్నే వెలిగించమంటారు. సో అందుకని చెప్పి తను చేస్తున్నప్పుడు పక్కన నేను కూడా ఉండాలి కదా, అందుకని చెప్పి వెళ్ళామన్నమాట రాజమండ్రి. వెళ్ళిన దాన్ని ఒక 3-4 days ఉంటే బాగుంటుందని చెప్పి అట్లా ముందుగా వెళ్ళాను. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత మేము కూడా భోజనం చేసి అన్నీ మళ్ళీ పైకి సామాన్ అంతా సర్దేసుకొని ఆ రోజంతా ఆ పని సరిపోయింది. ఈవినింగ్కి మొత్తం కింద పోస్ట్ అంతా మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఎక్కడ సామాన్ అక్కడ పైకి సర్దేసుకున్నాం. ఇక ఆ తర్వాత వచ్చేసి అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో మేడ్ ఉంటారు కదా, ఆవిడ గోరింటాకు తెస్తాను పెట్టుకుంటారని అడిగారు. అయితే ఆవిడ వలవలేక కొమ్మలు లాక్కొస్తాను మీరు వలుచుకుంటారని అడిగారు. సో తెమ్మన్నాము. అలా తను ఈ విధంగా కొమ్మలతో సహా లాక్కొచ్చిందనమాట. ఆ గోరింటాకు తీసుకొని వచ్చింది. అవన్నీ కూర్చొని ఇక్కడ నేను అత్తయ్య గారు ఒలుస్తున్నాము. అలాగే మా ఆడపడుచు గారు, మా వదిన గారు కూడా కొంత గోరింటాకు తెచ్చారు. వాళ్ళ ఊరు నుంచి వస్తూ కూడా, వాళ్ళ అత్తగారి ఊరు నుంచి వస్తూ తను కొంత తెచ్చారు. అవి అంతా కలిపి మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాం అనమాట గోరింటాకు. ఇక ఆ తర్వాత మొత్తంగా అయితే మేము అందరం కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ అలా ఉన్నాం కాబట్టి ఆ టైంలో కూడా ఫోన్ కాదు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పి నేను పూర్తిగా వీడియో తీయలేకపోయాను అందుకని ఈ వ్లాగ్లో. ఇక ఆ తర్వాత భోజనం చేసేసి ఆ రోజు
రాత్రే మేము రిటర్న్ అయిపోయాము వైజాగ్కి. ఎందుకంటే తనకి మళ్ళీ మా హస్బెండ్కి నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది కాబట్టి పిల్లలు కూడా ఇంకా స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పి ఆ రోజు రాత్రే బయలుదేరిపోయి వచ్చేసాము. ఇదిగోండి రాజమండ్రి స్టేషన్కి అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. వచ్చేసి ఇక్కడ మేము వచ్చేసరికి ఇంకొక 20 మినిట్స్ దగ్గరగా మా ట్రైన్కి టైం ఉందన్నమాట. సో అందుకని వెయిట్ చేస్తున్నాము. సో ఒక బ్యూటిఫుల్ టైం అంటే వెళ్ళిన కార్యక్రమం మావయ్య గారి ఆబ్దికం కోసం వెళ్ళిన ఆ కార్యక్రమానికి ముందు, కార్యక్రమం అయిన తర్వాత కూడా హ్యాపీగా ఫ్యామిలీతో, సిస్టర్తో, వాళ్ళ బాబుతో, అలాగే మా ఆడపడుచు గారితో, వాళ్ళ హస్బెండ్తో ఇలా అందరం ఒక చోట దగ్గర ఉంటూ హ్యాపీగా బ్యూటిఫుల్ టైం అయితే స్పెండ్ చేసేసి ఇక ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ అనమాట. ఇక రొటీన్లో పడాలి కదా, మళ్ళీ పిల్లల స్కూల్స్, వాళ్ళ బుక్స్ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇక హాలిడేస్ అన్నీ ఎంజాయ్ చేసాము. షిరిడీ వెళ్ళాము, అన్ని పూజలు, చండీ యాగమని ఇలా చాలా అయిపోయాయి అనమాట. నాకు అన్నీ చేసుకొని ఇక ఫైనల్గా వైజాగ్ అయితే బ్యాక్ అయిపోయాం అనమాట. వచ్చేసి ఇది వందే భారత్ ట్రైను. నేను వచ్చేసి ఆల్రెడీ ఒక 2 టైమ్స్ అయితే వందే భారత్ ఎక్కాను. నేను పిల్లలైతే ఆల్రెడీ ఎక్కాము. కానీ అసలు ఫస్ట్లో అయితే వందే భారత్ అంటేనే చాలా ఎగ్జైటెడ్గా ఉండేవాళ్ళు కదా. ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంది చాలామందికి. మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అనమాట వందే భారత్లో ట్రావెల్ చేయడం అనేది. సో ఆ విధంగా ట్రావెల్ చేసి నైట్ వచ్చేసరికి మాకు 12 అయింది. అక్కడ 9:30కి ఇదనమాట ట్రైను. ఇంటికి వచ్చేసరికి 11:50 అలా అయిపోయింది. ఇదిగోండి చెప్పాను గోరింటాకు. అలాగే మా వదిన గారు కూడా చాలా తమలపాకులు తెచ్చారు. వాళ్ళ పెరట్లో వచ్చినవి అనమాట తమలపాకులు. నేను ఏవో ఒక పూజా వ్లాగ్స్ మీకు షేర్ చేస్తూ ఉన్నాను కదా, నాకు తమలపాకులు యూజ్ అవుతాయి అని చెప్పి తను చాలా కోసుకొచ్చారు. అత్తయ్య గారు వాళ్ళు వేసుకుంటే తాంబూలమే తప్పితే వాళ్ళకేమీ పెద్దగా ఇదవ్వవు కదా, అందుకని చెప్పి నాకే ఇచ్చారనమాట, నువ్వే తీసుకెళ్ళిపో అని. అందుకనే వదిన గారు తెచ్చిన గోరింటాకు, అలాగే వాళ్ళ మేడ్ ఇచ్చిన కొంచెం గోరింటాకు అది ఇది మిక్స్ చేసి ఆ విధంగా ఆకు తెచ్చుకున్నాను. అలాగే వదిన వాళ్ళు ఇచ్చిన తమలపాకులు ఇవన్నీ తెచ్చుకున్నాను. అలాగే ఆ రోజు కార్యక్రమం జరిగిన రోజు అరిసెలు చేయించారనమాట. సో అరిసెలు కూడా అత్తయ్య గారు తినమని కొన్ని ఇచ్చారు. సో మేము స్వీట్ ఎక్కువ తినము అన్నా కూడా ఈ మాత్రం ఇచ్చారు. అలాగే కొన్ని మ్యాంగోస్ ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని అత్తయ్య గారి నుంచి బ్యాక్ వచ్చేసాం అనమాట. అక్కడ ఇంటి ముందు తీసుకున్న పిక్ అవి మీతో సరదాగా షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో రాజమండ్రిలో చిన్న వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు, వ్లాగ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నా ఛానల్లో చూడొచ్చు. ఎనీవే బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.